భుజంగం స్వామీజీ వేషంలో వచ్చి యమునను భోజనం పెట్టమని అడుగుతాడు. యమున భోజనం పెడుతుంది. మొదటి ముద్ద తినమని అంటే యమున తినేస్తుంది. తర్వాత విహారీ, లక్ష్మి అక్కడికి వస్తారు. భోజనం ఆకు దగ్గర పిల్లి రక్తం కక్కుని చనిపోయి ఉంటుంది. ఇద్దరు చూసి కంగారు పడి అమ్మ అని లోపలికి వెళ్ళి చూస్తారు. యమున ఎదురుగా వచ్చి మాట్లాడుతుంది. విహారీ, లక్ష్మి కంగారుగా స్వామీజీ ఏం చేశారని అడుగుతారు. యమున గొంతు పట్టుకొని ఇబ్బంది పడుతూ స్వామీజీ మొదటి ముద్ద అన్న ప్రసాదమని నాకు ఇచ్చారని చెప్తుంది. విహారీ, లక్ష్మి ఇద్దరు యమునని హాస్పిటల్కి తీసుకెళ్తారు. యమునకు ట్రీట్మెంట్ చేస్తారు. లక్ష్మి, విహారీ చాలా కంగారు పడుతూ ఉంటారు. అన్నంత పని చేశాడు కనకం, అమ్మకి ఏమవుతుందా అని భయంగా ఉందని విహారీ ఏడుస్తూ ఉంటాడు. డాక్టర్ నర్సుతో బాడీలో ఉన్న విషయం తీసేశాం కానీ ఇంకా విషం ఉందని కొన్ని గంటలు జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ నర్సుతో చెప్తుంది. ఇక విహారీ, లక్ష్మణతో కండిషన్ సీరియస్గా ఉందని చెప్తారు. విహారీ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక విహారీ మెడిసిన్స్ కోసం వెళ్ళగానే భుజంగం హాస్పిటల్కి వస్తాడు. లక్ష్మిని యమున గది దగ్గర చూసి, యమున, అంత స్ట్రాంగ్ విషయం తిన్నా నువ్వు ఇంకా చావలేదా? నువ్వు చస్తేనే నీ కొడుకు భయపడతాడు. నా చేతులతోనే నిన్ను చంపేయాలి అని అనుకుంటూ ఉంటాడు భుజంగం. డాక్టర్ గెటప్లో వచ్చి యమున గది దగ్గర నిల్చుంటాడు. లక్ష్మి భుజంగంతో, డాక్టర్, మా యమునమ్మని కాపాడండి అని అంటుంది. భుజంగం విహార్ని చూసి, ఎలా అయినా మీ అమ్మని చంపేస్తా, నిన్ను ఏడిపిస్తా అని అనుకుంటూ ఉంటాడు. ఇక భుజంగం యమున దగ్గరికి వెళ్ళి చాకు తీసి యమునని పొడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి వచ్చి భుజంగాన్ని అడ్డుకుంటుంది. ఇక భుజంగం కాలర్ పట్టుకొని, ఎవర్రా నువ్వు మా యమునమ్మని చంపాలని చూస్తున్నావు? నువ్వే కదా మా విహారి గారిని బ్లాక్మెయిల్ చేసి యమునమ్మని చంపాలని చూస్తుంది. నేను వదలనురా అని అంటుంది లక్ష్మి. భుజంగం లక్ష్మిని తోసేసి యమున ఆక్సిజన్ పైపు తీసేయాలని చూస్తే లక్ష్మి భుజంగం తల మీద కొట్టేస్తుంది. భుజంగం లక్ష్మిని నెట్టేస్తాడు. తర్వాత లక్ష్మి భుజంగం ముసుగు తీసి అతన్ని చూస్తుంది. భుజంగం లక్ష్మిని నెట్టేసి పారిపోతుంటే లక్ష్మి విహారికి కూడా చెప్తుంది. ఇద్దరు భుజంగం వెనుక పరుగు పెడతారు. మొత్తానికి భుజంగం పారిపోతాడు. లక్ష్మి విహారితో అతని చూశానని చెప్తుంది. జరిగిన కథ తెలిస్తే అసలు వాడి గురించి పూర్తిగా తెలుస్తుందని అనుకుంటారు లక్ష్మి, విహారి. ఇక మరోవైపు భుజంగం తప్పించుకొని విహారికి కాల్ చేస్తాడు. విహారి కాల్ లిఫ్ట్ చేసి, ఈరోజు అదృష్టం బాగుంది, మా నుంచి తప్పించుకున్నావురా అని విహారి అంటే, మీ అమ్మ అదృష్టం బాగుందిరా, మీ అమ్మ చావు నుంచి తప్పించుకుందని బాగా సంబరపడిపోతున్నావు అని భుజంగం అంటే, మా ఆవిడ ఈరోజు నిన్ను చూసిందిరా అని విహారి అంటే, ముఖం చూసావు కానీ నా గురించి నీకేం తెలియదు కదా, నువ్వు నీ భార్య నన్నేం చేయలేర్రా అని అంటాడు భుజంగం. వాడెక్కడున్నా వెతికి వెతికి పట్టుకుంటా అని విహారి అంటాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.